హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, కొత్తిమీర రైస్ చేశాను మీకోసం. ఇది నా స్టైల్ కొత్తిమీర రైస్. నేను స్కూల్ టైంలో ఎన్నో రకాలుగా కరెక్షన్స్ చేసుకుంటూ ఒక ప్రాపర్ టేస్ట్ తో వచ్చాను. రెసిపీ చాలా సింపుల్ అండ్ వెరీ టేస్టీ. ఇంగ్రీడియంట్స్ కూడా ఇంట్లో ఉండేవే. సర్దిది బోదిది రైస్ ఉంటే చేసేయచ్చు, లేదంటే ఫ్రెష్ గా వండుకున్నా సూపర్. కొత్తిమీర ఫ్లేవర్ రైస్ యమ్మీగా ఎలా చేయాలో చూసేయండి. నా దగ్గర చద్దనం లేదు కాబట్టి ఫ్రెష్ గా వండేసుకుంటున్నాను. 2 గ్లాసెస్ రైస్ బాగా వాష్ చేసి నానబెట్టేసుకోండి. ఒక పెద్ద కొత్తిమీర కట్ట అంటే ఆల్మోస్ట్ ఒక 150 గ్రామ్స్ అంత ఉంటుంది కొత్తిమీర. అండ్ ఒక హాఫ్ కప్పు పుదీనా లీవ్స్, ఒక 15 పచ్చిమిరపకాయలు. వీటన్నిటిని కాస్త వాటర్ లో చిన్న స్పూన్ నిండా సోడా పొడి వేసేసి కొత్తిమీర ప్రాపర్ గా కడిగేసేయండి. కొంచెం సందులో బందులో వాడిపోయిన ఆకులు అవి ఉంటాయి కదా, అవి తీసేయండి. అలాగే పచ్చిమిరపకాయలు అండ్ పుదీనా ఆకులు కూడా ఇదే వాటర్ లో కడిగేసి తీసేయండి. కొత్తిమీర కర్రలు సమేతంగా అలానే ఉంచేసేయండి. మిక్సీకి వేసేలాంటి ప్రాసెస్ ఏదైనా ఉందంటే కొత్తిమీర కర్రలతోనే వేయాలి. అందులోనే విటమిన్ సి ఘోరంగా ఉంటుంది, మిస్ చేయొద్దు. ఇప్పుడు మిక్సీ జార్ లో మొత్తం అన్ని వేసేయండి. కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిరపకాయలు అండ్ ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి మిక్సీ కొట్టండి. ఆయిల్ ఎందుకు వేయాలంటే కలర్ గ్రీన్ లోనే ఉంటుంది ఆయిల్ వేస్తే, లేదంటే బ్లాక్ అయిపోతుంది నూరిన తర్వాత. ఇది పక్కకు పెట్టేసి ఇప్పుడు నేను రైస్ ని నార్మల్ గానే ఉడికించేస్తున్నాను. జస్ట్ 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ అంత ఉప్పు అండ్ ఒక టీ స్పూన్ అంత జీలకర్ర వేసి మంట పెట్టండి కింద. ఈలోపు ఒక చిన్న బగారు ఇచ్చేద్దాం. ఒక పాన్ లో 3 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ అంత నెయ్యి కూడా వేసేస్తే ఒక గొడవ వదిలిపోద్ది. జీలకర్ర ఒక టీ స్పూన్ అంత వేసేయండి. ఒక 10 సెకండ్లు ఫ్రై అయ్యాక ఇందాక కొట్టిన కొత్తిమీర మిక్స్ ఇందులో వేసేయండి. ఒక 3 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేస్తే సూపర్ ఒక ఖతర్నాక్ స్మెల్ వస్తుంది. బాగా ఫ్రై అయ్యి ఇలా నూనె బయటికి తేలుతుంది చూడండి, అప్పుడు బాగా ఫ్రై అయిందని అర్థం. దీంట్లో ఇప్పుడు 2 లవంగ, 2 యాలుకలు, 1 ఇంచు చెక్క వేసేయండి. జస్ట్ ఒక 2 మినిట్స్ వేగితే చాలు. స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే మీరు ముందే ఆయిల్ హీట్ ఉన్నప్పుడు డైరెక్ట్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఇంకో పాన్ లో మరొక 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి హీట్ అయ్యాక మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర వేసి జస్ట్ ఒకసారి అలా అనేసి ఒక 10 నుంచి 15 జీడిపప్పులు వేసేయండి. అండ్ ఒక 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతోనే ఒకసారి దంచేసి వేసేయండి. అలాగే బాబీ మంత్రం 3 రెమ్మలు కరివేపాకు వేసి 1 నిమిషం అలా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేశాక ఒక 2 ఒట్టి మిరపకాయలు కట్ చేసి వేసేయండి ఇందులోనే. తర్వాత ఈ పేస్ట్ ఫ్రైడ్ కొత్తిమీర మిక్స్ ని ఇందులో వేసేయండి. బాగా కలిపేసి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు వేసేయండి. ఇప్పుడు ఉప్పు వేసేయండి. మీకు ఎంత రైస్ లోకి కలుపుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఉప్పు వేసేయండి. మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి. ఈ లోపు అన్నం ఉడికింది. 100% ఉడికాక మనం రైస్ లో వాటర్ ఎక్కువ పోసుకున్నాం కదా, సో గంజి మిగులుతుంది కదా, అది మొత్తం వంచేయండి. ఏదైనా జాలి గిన్నె, ఏదైనా హోల్స్ ఉన్న గిన్నె, నెట్టెడ్ థింగ్ ఏదైనా సరే అది పెట్టేసి దాంట్లో వేసేయండి. నిదానంగా వాటర్ అంతా కిందకి వెళ్తూ ఉంటాయి. అలా వాటర్ నెమ్మదిగా డ్రైన్ అయిపోయిన తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ వదిలేసేయండి. ఈ ఫ్రై కూడా పర్ఫెక్ట్ గా తయారైంది. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ లెమన్ ని పిండేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. రైస్ 10 మినిట్స్ అయింది, వాటర్ డ్రైన్ అయ్యి. వావ్, రైస్ చూసారా ఎంత మల్లెపుల్ల అయిందో, గ్రేట్. కొత్తిమీర ఫ్లేవర్డ్ రైస్ కి రైస్ కాస్త పలుకుగా ఉంటేనే సెట్ అవుతుంది, లేదంటే రెగ్యులర్ గా వండుకునే స్టైల్లో వండేస్తే ముద్ద కింద అవుతుంది. ఇంకా ఏమవుతుందో చెప్పలేము. ఇప్పుడు ఈ మల్లెపుల్ల లాంటి రైస్ ని ఇందులో వేసి మిక్సింగ్ చేసేద్దాం. ఆహా, చూస్తున్నారు కదా రైస్ ఎలా అయిందో. కొత్తిమీర తక్కువ ధరలో దొరికినప్పుడు ఒక 2 కేజీలు అలా తెచ్చేసుకొని చక్కగా ఇలా పేస్ట్ కొత్తిమీర మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్నారనుకోండి, ఇంకా మీకు అర్జెంట్ గా బయట నుంచి వచ్చినప్పుడు ఏం చేసుకోవాలో అర్థం కానప్పుడు, టైం లేనప్పుడు, ఓపిక నశించినప్పుడు ఈ కొత్తిమీర మిక్స్ ఉంటే గనక హ్యాపీగా జస్ట్ రైస్ వండేసుకొని చక్కగా వేడివేడి అన్నంలోకి కలుపుకొని తినేస్తే ఆహా, ఆ కిక్కే వేరు. కొంపదీసి రైస్ కూడా నెలల తరపడా ఏదైనా షార్ట్ కట్ ఉంటే చెప్పండి బాబీ గారు అనేరు. ఈ మధ్య వంట చేసుకోవడానికి ఇబ్బంది అయ్యో ఏమో అమెరికాలో ప్రోబయోటిక్ రైస్ అని చద్దనం అమ్మేస్తున్నారట. అంటే అది నిజమే అనుకోండి. ఆ ప్రోబయోటిక్ అన్నం చేయడానికి రెస్టారెంట్లు ఎందుకండి? ఇందాక చెప్పినట్టు జస్ట్ రైస్ వండేసుకొని కొత్తిమీర రైస్ ని ఎంజాయ్ చేసేసి తక్కిన రైస్ ని మార్నింగ్ కి వదిలేయండి. అదే ప్రోబయోటిక్ బయాలజీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అయిపోతాయి. ఏమంటారు? వాహ్, కొత్తిమీర రైస్ రెడీ. సంపేసింది. టేస్ట్ విషయంలో చెప్తున్నాను కదా గాయస్, ఇచ్చి పడేస్తుంది అసలు. బాబోయ్, నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. మీరు కూడా చేసుకొని ఒక మంచి పిక్ తీసి ఇన్స్టాగ్రామ్ లో మీ పిచ్చకిస్తా బాబీని ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. మీరు నాకేమైనా సీక్రెట్ గా చెప్పాలనుకుంటే అక్కడ మెసేజ్ చేసేయండి. రెసిపీ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి. ఒక లైక్ కొట్టేసి అండ్ ఒక మంచి పాట వినండి. కనుల నడుమలో
కలల సుడులు తిరిగేలే పెదవి పెదవి తడుపులో వలపు మధువు తొణికెలే తనువు తనువు కుదుపులో తమకమొకటి మెరిసెలే సంధ్యలో తారలాగా స్వప్నమైపోకుమా కన్నెలో సోయగాలు కంటితోనే తాగుమా హంసలా రేయిలా వాలిపో ప్రియ ఓ సంధ్యారాగపు సరిగమలు తొలి కలయికలు సాయంకాలపు చలి చలి ఊహల పకపకలు డోరే మీ రాగాల జోరే మీ దాసాగాన ప్రేమ నీ మీద శృతి కలిసిన dum dum chicka chi dum dum the chicka chicka dum dum chicka chi dum dum the chicka chicka